వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో లేదా వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదు అనుకున్నప్పుడు పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీ చూపడం ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులనో లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఇమడలేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఈరోజు మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఎల్లో మీడియా వాళ్ళకు ఉంది. వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే 10 సార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు. కాబట్టి నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఒకేసారి పొత్తు పెట్టుకోనో డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలహీనతే బలమని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది. చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం. కాబట్టి అలాంటి వాళ్ళు దేన్నైనా సమర్థించుకోగలరు. దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాం.